క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుడు తన ప్రజలను ఎంతగా కోరుకొనుచున్నాడో పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతంగా చక్కగా దేవుడు వివరించుచున్నాడు. అయితే ఆయన మనల్ని కోరుకొనుచున్నాడంటే దానికి తగినట్టుగానే ఆయన మనలను అద్భుతంగా రూపించి ఉన్నాడు. దానినే ఆయన వర్ణిస్తూ మన యందు ఆనందించడానికి ఇష్టపడుచున్నాడు. ఈ సంగతిని ఎరిగిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి తగినట్లుగా జీవిస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సిద్ధముగా ఉంటాడు. దేవుని కొరకు జీవించుటకు, పని చేయుటకు, దేవుని కొరకు తప్పించేవాడిగా జీవిస్తూ ఉంటాడు. ఆ రీతిగానే దేవుడు మనం సృష్టించుకున్నాడని ఆయన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయుచున్నాడు. మనం ఒక ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసినా, ఏదైనా మనము కోరుకున్నా మనకు నచ్చినట్టుగా ఉండేటట్టుగానే మనం చేసుకుంటాం. ఎవడో కూడా వాడికి నచ్చకుండా ఇల్లు కట్టుకోడు. అలాగే నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోడు. మనకు ఉన్న సామాన్య జ్ఞానం బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏదైనా కావాలంటే అది మనకు నచ్చినట్లుగా మనం రూపించుకుంటాం, లేదంటే కోరుకుంటాం. అందునిమిత్తం మనం ప్రయాసపడుతుంటాం. కాబట్టి దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నప్పుడు మనల్ని అంతే నచ్చినట్టుగా అద్భుతంగా తన కొరకు సృష్టించుకున్నాడు. ఈ సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగంటున్నాడు: బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుడు మానవుని సృష్టించుకున్నప్పుడు ఈ రీతిగా సృష్టించుకున్నాడు. మనము సున్నితంగా ఉండినట్లుగా దేవుడు సృష్టించాడు. మనము వివేకులుగా ఉంటూనే అమాయకపు ప్రజలుగా ఉండేటట్టుగా, అంటే పాపం లేని వారముగా, చెడుతనం లేని వారముగా, దేవుడి పరిశుద్ధతకు పోలిన వారముగా ఉండేటట్లుగా ఆయన సృష్టించుకున్నాడు. ఈ మన సృష్టిని మనము ఎన్నడూ మర్చిపోకూడదు. చాలామంది శరీర సంబంధమైన జీవితానికి లోబడిపోయినప్పుడు దేవుడు వారిని ఎంత అందంగా సృష్టించాడు అనేది మర్చిపోతూ ఉంటారు. దానికి విలువ ఇవ్వకుండా జీవిస్తూ ఉంటారు. పాపాన్ని ఆశ్రయిస్తుంటారు, పాపానికి ఆశ్రయం ఇస్తుంటారు. జీవితంలో పరిణామాలు, చెడ్డమైన పరిణామాలని వాళ్ళు పొందుతూ ఉంటారు. కానీ దేవుని ప్రజల విషయమైతే, అంటే దేవుడు కోరుకున్న వ్యక్తుల విషయమైతే దేవుడు ఎప్పుడూ వారి కొరకు కనిపెట్టుచున్నాడు. అంతేకాదు వాళ్ళని నిత్యము పిలుచుకుంటూ వాళ్ళతో స్నేహమును, సహవాసమును చేయుటకు ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తన ప్రజలను పావురంతో పోలుస్తున్నాడు. ఎందుకు అంటే దానికి ఉన్న లక్షణం అటువంటిది. సున్నితమైనది, అమాయకమైనది, వివేకము గలది. కాబట్టి ఈ వివేకమును మనం ఉపయోగించినప్పుడు, మనలో ఉన్న ఈ అమాయకత్వమును బట్టి మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మన విషయంలో అత్యంత సంతోషం కలిగి ఉంటుంటాడు. మనకిచ్చిన స్వరము ఆయన కొరకు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకిచ్చిన రూపము, ఈ ముఖ రూపము, అది ఆయనకు నచ్చినట్లుగా, ఆయనకు తగినట్లుగా దాన్ని రూపించుకున్నాడు అనే సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనము మనుషులను చూసినప్పుడు వాళ్ళు దేవుని రూపములో లేక దేవుని స్వరూపమందు సృజింపబడ్డ సంగతిని మనం మర్చిపోకూడదు. మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు కూడా ఇది దేవుడు ఇష్టపడి కోరుకుని ఇచ్చిన రూపం అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన కొరకే అయినప్పుడు మనం సృష్టింపబడిన విధానము, మన రూపము కూడా ఆయన కొరకై ఉన్నది. అందుకే అంటున్నాడు, మన ముఖాన్ని ఆయనకు చూపించబడుతున్నాడు. అంటే ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన ఎక్కడైతే పరిశుద్ధత ఉన్నదో, ఎక్కడైతే రహస్యముగా ఆయన మనతో సహవాసం చేయనో ఆ చోటికి ఆయన రమ్మంటున్నాడు. అంతేకాదు మన స్వరము వినాలనుకుంటున్నాడు. మనుషులతో మాట్లాడబట్టి స్వరమును గురించి ఆయన మాట్లాడలేదు. కానీ ఒక మనుషుడు దేవునితో మాట్లాడు యొక్క స్వరమును గురించి మాట్లాడుతున్నాడు. అది హృదయాంతరంగంలోంచి వచ్చింది కాబట్టి, అది దేవుని కొరకు మాత్రమే వచ్చును కాబట్టి, దేవుని విషయమే మాత్రమే వచ్చును కాబట్టి ఆ స్వరమును దేవుడు వినాలనుకుంటున్నాడు.
కాబట్టి మనం క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే మనం ముఖము ఎప్పుడు ఆయన వెలుగుతో నిండి ఉండాలి. మన స్వరము ఎప్పుడు ఆయనకు విజ్ఞాపన చేసుకుంటున్న స్వరము, ఆయనను స్తుతిస్తున్న స్వరముగా మన స్వరం ఉండాలి. అలాంటి సమయంలో మనము దేవుణ్ణి తన సృష్టి విషయంలో తానే ఎంతో సంతోషించినట్లుగా మనము చేయగలం. పాపం వలన మనుషుల జీవితము మోసకరమైపోయింది. దాంట్లో స్వచ్ఛత లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఈ శరీరమందు మనం పొందుచున్న ఈ ఒత్తిళ్ళ వల్ల, శోధనల వల్ల అనేక మార్లు దేవుని యొక్క సన్నిధి నుండి తొలగిపోవచ్చున్నాం. అయితే దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. మనల్ని ఎంత అందంగా రూపించుకున్నాడు, ఎంత ఇష్టంగా రూపించుకున్నాడు, ఆయనకు నచ్చినట్లుగా రూపించుకున్నాడు. వీటన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని వద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనలను ఖచ్చితంగా స్వీకరిస్తాడు. దేవుని కొరకు జీవించినప్పుడు ఆయన మనలను ఖచ్చితంగా కోరుకుంటుంటాడు. ఎవడైతే దేవుని కొరకు జీవించున్నాడో వాడందరి విషయంలో దేవుడు ఇలాగ పలుకుతూ ఉంటాడు. వాళ్ళ రూపమును చూసి, వాళ్ళ స్వరమును చూసి దేవుడు ఎంతగానో గణపరచబడుచుంటాడు. కాబట్టి ఆయన వారిని నిత్యము కోరుకుంటూనే ఉంటాడు. ఇలా ఎవరైతే కోరుకోబడతారో, దేవుని చేత కోరుకోబడతారో, వాళ్ళ జీవితము ఎప్పుడూ కూడా ప్రమాదపు బారిన పడకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ కనిపెడుతూనే ఉంటాడు. వారి క్షేమము కొరకు ఆయనది చేయనది ఏదీ ఉండదు. కాబట్టి ఈ దినమును మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రెండు సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. మన ముఖము ఆయన కోరినట్లుగా రూపించాడు. మన స్వరమును ఆయన సంతోషము కొరకు ఆయన రూపించుకున్నాడు. ఈ రెండిటిని ఆయన కొరకు మనము ఉపయోగించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు. మమ్మల్ని ఎంత గొప్పగా రూపించుకొని మా నిమిత్తం ఎంతగా తప్పిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగా ప్రేమించుచున్నారు, నేను అన్నిటికంటే మమ్మల్ని ఎంత ముఖ్యంగా ఎంచి ఉన్నారు. మీ యొక్క మాటల ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అందుకు మేము తగిన ప్రత్యుత్తరాన్ని ఇచ్చినట్లు సహాయం చేయండి. మా జీవితంలో అన్ని విషయంలోనైనా నిన్ను పోలి ఉండుటకు, నీకు నచ్చినట్టుగా మేము ఉండునట్లు సహాయం చేయమని, తద్వారా మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ మీ యొక్క ఆశీర్వాదంతో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.